నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుకు రాజకీయ చదరంగంలో ఒక అంతు చిక్కని మలుపు. జస్టిస్ పిసి ఘోష్ రిపోర్ట్ గులాబీ బాస్లకు గండమ్మ ఊరటన ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ హైకోర్టు వెలువంచిన ఆ సంచలన తీర్పు ఏమిటి? అటాక్ చేయడానికి సిద్ధమైన సర్కార్కి హైకోర్టుకు వేసిన బ్రేకులేంటి? పొలిటికల్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అది మార్చి 2024 అధికార పీఠం మారిన వేళ కాళేశ్వరంలో అవకతవకలు గుట్టు తేల్చేందుకు పిసి ఘోష్ కమిషన్ రంగంలోకి దిగింది. నిధుల వరద నుంచి నిర్మాణ లోపల వరకు ప్రతి అడుగు జల్లెడ పట్టిన రిపోర్ట్ సిద్ధమైంది. ఈ నివేదికతో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు సహా కీలక అధికారుల చుట్టూ ఉచ్చు బిగిస్తుందని అంతా భావించిన, కానీ సీన్ కట్ చేస్తే అసలు మలుపు అక్కడే మొదలైంది. ఈ కమిషన్ ఏర్పాటుపై గులాబీ దళం కోర్టు మెట్లెక్కింది. మా వాదన వినలేదు, నిబంధనలు పాటించలేదు, ఇది ఏకపక్ష విచారణ అంటూ హైకోర్టులో యుద్ధం ప్రకటించారు. ఇరు పక్షాల వాదనలతో ఇన్నాళ్ళు దడ పుట్టించిన ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఈ రోజు హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. హైకోర్టు వెలువరించిన తీర్పు రాజకీయ అగ్నికి ఒక్కసారి నీళ్లు చల్లింది. అవును, పిసి ఘోష్ కమిషన్ నివేదికపై కోర్టు స్టే విధించింది. నిబంధనలు పాటించకుండా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఈ నివేదిక తయారైందని ధర్మసనం ఘోష్ వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ వంటి వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్కార్ ఆదేశించింది. ఇది అటు బీఆర్ఎస్ శ్రేణులకు బిగ్ రిలీఫ్, ఇటు ప్రభుత్వం వేయాలనుకున్న ఎత్తుగడలకు ఊహించని షాక్. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కోర్టు వేలెత్తి చూపడంతో రాజకీయ క్రీడలు ఇప్పుడు బంతి మళ్లీ సర్కార్ కోర్టులోకి చేరింది. మరి హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం తన తదుపరి అస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తుంది? పిసి ఘోష్ రిపోర్ట్ కథ ఇక్కడితో ముగిసినట్టేనా, లేక సుప్రీంకోర్టు గడప తొక్కి కొత్త అధ్యాయం మొదలు పెడుతుందా? ఈ పొలిటికల్ వార్ అసలైన క్లైమాక్స్ ఇంకా బాకీ ఉంది. ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.